మహాభారతం అధ్యాయం 18. సారంగ పక్షులు. పురాణాల్లో చెప్పిన కథల్లో మనుషుల మాదిరే పక్షులు మృగాలు మాట్లాడతాయి. ఒక్కొక్కప్పుడు అవి చక్కని అభిప్రాయాలను బ్రహ్మజ్ఞాన విషయాలను కూడా బోధిస్తాయి. కానీ ఆ జంతువులు స్వతసిద్ధమైన గుణాలే మనుషుల హృదయాన్ని తెరచి చూసే శక్తి కలిగేలా చిత్రంగా కథల్లో చూపారు. పౌరాణిక గ్రంథాల్లో అందంగా ఉండే ప్రకృతిని మన బుద్ధి విశేషాలను మేళవించి చూపారు. రామాయణంలో ఒక ఆనందదాయకమైన భాగంలో బహుబుద్ధిమంతుడు, చదువుకున్నవాడని పొగడ్తలందుకున్న హనుమంతుడు లంకలో రాముణ్ణి అభ్యంతరాంగణంలో ఓ అందమైన స్త్రీని చూసి ఆమె సీతను ఊహించి కోతి సహజ లక్షణాలతో గంతులు వేయడం గురించి వివరించాడు. పక్షులు మృగాలు మాట్లాడినట్టు వర్ణించిన కథలు సాధారణంగా పిల్లలకు ఆనందం కలిగిస్తాయి. కానీ పురాణ కథలు పెద్దవారి కోసమే ఊహించబడ్డాయి. ఆ కథలో జంతువులు మనుషుల భాషలో మాట్లాడడం గురించి పూర్వ చరిత్రకు ఒకటి చెప్పేవారు. సాధారణంగా చెప్పే పూర్వ చరిత్రలా ఉండేది. పక్షులు మృగాలు పూర్వజన్మలో మనుషులని. ఉదాహరణకు ఒక లేడీ పూర్వజన్మలో ఓ ఋషి అని, లేదా ఒక నక్క రాజుగా ఉన్నాడని. అలాంటి నీచ జన్మకు కారణం శాపమే. ఆ కథలో లేడీ సంచరిస్తూ ఋషిలో మాట్లాడుతుంది. నక్క జన్మ ఎత్తినప్పుడు దాని జిత్తులు మారుతాను. ఒక అనుభవశీలుడైన రాజు గుణాలతో పోలి ఉంటుంది. ఇలా ఉండే ఈ కథలో ఆనందాన్ని కలిగించేవని చెప్తుండేవారు. పాండవుల పాలనకు వచ్చేసరికి కాండవ ప్రస్థం ఎలా ఉందంటే తుప్పలు ముళ్ళు ఎత్తుపల్లాలు కలిగి ఓ అడవిలా దర్శనమిచ్చేది. చాలా కాలం నుంచి ఆ పట్టణం అలా వదిలేసి ఉంది. అందువల్ల పట్టణం పాడైపోయిన గోడలు, పడిపోయిన ఇళ్లలతో భయంకరంగా ఉండేది. పక్షులు మృగాలు ఆ శిథిల పట్టణాన్ని నివాసంగా ఏర్పరచుకున్నాయి. అంతేకాదు దొంగలతోనూ దుర్మార్గులతోనూ పట్టణం నిండి ఉంది. కృష్ణుడు అర్జునుడు ఆ అడవంతా తగలబెట్టించి ఆ స్థలంలో కొత్త పట్టణాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఓ వంత ఆడపక్షి 4 పిల్లలతో అడవిలో నివాసం ఏర్పరచుకుని ఉంది. మగపక్షి అడవిలో ఆనందంగా సంచరిస్తూ మరో ఆడపక్షిని తోడు చేసుకుని తన భార్యను పిల్లలను వదిలేసింది. దిక్కులేని ఆడపక్షే పిల్లలను పెంచుతుంది. కృష్ణార్జునుల ఆజ్ఞపై ఆ అడవికి నిప్పు పెట్టగా మా మంటలో అన్ని దిశలకి వ్యాపించి దహించుకుపోతుంది. అనాథైన తల్లిపక్షి ఆందోళనతో విచారిస్తుంది. మంటలు త్వరగా వ్యాపిస్తూ తల్లిపక్షి ప్రాంతానికి వస్తున్నాయి. కొద్ది క్షణాల్లో తల్లి బిడ్డ పక్షులు ఆహుతవుతాయి. మిగతా అడవి ప్రాణాలు ఆశల అడవి వీడి ప్రాణవాసన దశలో ఉన్నాయి. అప్పుడు తల్లిపక్షి రెక్కల్లేని పిల్లలారా, మిమ్మల్ని ఈ మెంటల నుంచి ఎలా కాపాడగలను? మీ తండ్రి మనల్ని మోసగించి విడిచిపెట్టాడు. మిమ్మల్ని మోసుకుని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి తీసుకుపోదాము అన్నా నాకు ఎగిరే శక్తి లేదు అంటూ ఏడుస్తున్న తల్లికి పిల్లపక్షులు ఇలా అన్నాయి. అమ్మా, మా గురించి నువ్వు విచారించుకో. మమ్మల్ని మా దురష్టాలకు వదిలి మేమిక్కడ సరిపోతే రాబోయే జన్మలేనే మాకు మంచి జన్మ లభిస్తుంది. మా కోసం నీవు ప్రాణాలు వదిలితే మన వంశమే నశిస్తుంది. నీవు అపాయం లేని ప్రాంతానికి వెళ్ళిపో. మరో భర్తను పొంది సంతానం కంటే మమ్మల్ని మర్చిపోతావు. తల్లి మన వంశానికి ఏది శ్రేయస్కరమో ఆలోచించి ఏది తోస్తే అదే చెయ్యి అన్నాయి. పిల్లపక్షులు ఎంత బతిమాలినా తల్లిపక్షికి తన పిల్లలను వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. నేను ఇక్కడే ఉండి ఈ మంటల్లో మీతో పాటే పడి చనిపోతాను. ఈ పక్షుల చరిత్రకు సంబంధించి వెనుకటికి కథ ఒకటి ఇలా ఉండేది. మందపాలుడైన ఋషి ఒకడు ఉండేవాడు. అతడు చాలా కాలం నుంచి బ్రహ్మచర్య వ్రత దీక్ష పూని ఉన్నాడు. అతడు చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు ఇక్కడ సంతానం లేని వారికి తావులేదని అతడు పంపేశాడు. అప్పుడు అతడు ఒక సారంగి పక్షి అయ్యి జన్మించాడు. జరిత అనే ఆడపక్షితో సంసారం చేశాడు. ఆడపక్షి 4 గుడ్లు పెట్టింది. అప్పుడు అతడు జరితను విడిచి అడవులో స్వేచ్ఛగా తిరుగుతూ లపిత అనే ఆడపక్షితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. జరిత 4 గుడ్లను పొదిగింది. పిల్లలు పెద్దవయ్యాయి. అవే పైన చెప్పిన కథలోని 4 పక్షి పిల్లలు. తల్లి పక్షి 4 పిల్లలతో ఇలా ఉంది. ఈ చెట్టు పక్కనే ఓ ఎలుక బిలం ఉంది.
అందులో మిమ్మల్ని ఉంచుతాను. మీరు ఆ కలుగులోకి వెళ్తే మంటల నుంచి తప్పించుకోగలుగుతారు. ఆ కలుగును నేను మట్టితో పూడ్చుతాను. మంటలు మిమ్మల్ని చేరవు. మంటలు చల్లారాక మిమ్మల్ని నేను కలుగు నుంచి బయటకు తీసుకొస్తానంది తల్లిపక్షి. దీనికి పిల్లపక్షులు ఇష్టపడలేదు. ఆ కలుగులోని ఎలుక మమ్మల్ని మింగేస్తుంది. ఎలుకవాత పడి నీచంగా చనిపోయేదానికంటే మంటలు కాగితే చనిపోవడం మేలు అన్నాయి. పిల్లపక్షులు తల్లిపక్షికి పిల్లల భయాందోళన పోగొట్టాలనుకుంది. ఓ గద్ద ఆ ఎలుకను చంపి తినగా నేను చూశాను, కానీ ఆ కలుగులో ఏ అపాయం ఉండదన్నది తల్లిపక్షి. ఆ కలుగులో ఇంకా ఎలుకలు ఉండవచ్చు. గద్ద ఒక ఎలుకను తిన్నంత మాత్రాన్ని మాకు అపాయం తప్పదు. కనుక ఈ మంటలు మన దగ్గరకు వచ్చి మనం నివసించే చెట్టు తగలగడిపోయే ముందే ఎగిరిపోయి నీ ప్రాణాలు రక్షించుకో. మేమైతే ఎలుక కలుగులోకి చొరబడము. మా కోసం నీ ప్రాణాలు ఎందుకు పడంగా పెడతావు? నీకేం చేశామని అంత ప్రేమ మా మీద? మేము నీకు పుట్టింది మొదలు నీకు కష్టాలు తెచ్చిపెట్టాం. మరో మగపక్షితో హాయిగా ఉండు. మంటల్లో కాలి చనిపోయిన మేము ఊర్ధ్వలోకానికి వెళ్తాం. మేము ఒకవేళ దైవికంగా చావకపోతే మంటలు చల్లారిన తర్వాత నువ్విక్కడికి వచ్చి మమ్మల్ని చూడు. ఆలస్యం చేయకు, వెంటనే వెళ్ళి అన్నాయి పిల్లపక్షులు. ఎంత చెప్పినా పిల్లల హెచ్చరికతో తల్లిపక్షి ఎగిరిపోయింది. మంటల పిల్లలున్న చెట్టును చుట్టూ ఉంటాయి, కానీ ఆ చిన్న పక్షులు ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. ఈ పిల్ల పక్షుల్లో పెద్దదైన ఒకటి బుద్ధిమంతుడు ముందుగానే రాగల అపాయమును ఊహించి అలాంటిది జరిగినప్పుడు తన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలంది. చిన్న పక్షులు కూడా ఎలా అన్నాయి, నువ్వు పెద్దదానివి, బుద్ధిమంతురాలివి, ఒక మహాజ్ఞాని మాత్రమే నీలాగా ఉంటాడు అన్నాయి. మంటలు చిన్న పక్షుల దగ్గరికి వచ్చాయి. అవి నవ్వుతూ, ఓ అగ్నిదేవుడా, మా తల్లి మమ్మల్ని వదిలి వెళ్ళింది. మా తండ్రిని మేము చూడలేదు. మాకు ఇంకా పూర్తి ఊహ రాకముందే అతడు ఎటో వెళ్ళిపోయాడు. ఓ అగ్నిదేవుడా, దోమం నీ పతాకం, నీవే మాకు శరణ్యం. మేము రెక్కలు రాని నిస్సహాయులం. మమ్మల్ని రక్షించడానికి ఇతరులు ఎవరూ లేరు. నీవే రక్షకుడు అని పిల్లపక్షులు అగ్నిదేవుడు కాళ్ళ మీద పడ్డాయి. అడవినంతటి కాలి చేసిన అగ్నిదేవుడు దయతలిచి ఆ చిన్న పక్షులను విడిచిపెట్టాడు. అగ్ని చల్లారిన తర్వాత ఆ తల్లిపక్షి తిరిగి వచ్చి సురక్షితంగా ఉన్న పిల్లల పక్షులను కౌగులించుకు ఆనందించింది. ఈ నేపథ్యంలో తల్లిపక్షి చరిత్ర వదిలేసి ప్రియురాలైన లపితేనే ఆడపక్షితో వెళ్ళిపోయిన భర్త పక్షి అగ్ని ప్రమాద సందర్భంలో తన పిల్లల రక్షణ గురించి ఆతృత పడ్డాడు. ఆ మాటే ప్రియురాలైన లపితకు చెప్పాడు. లలిత ప్రియుడికి చివాట్లు పెట్టింది. నీ మనసు నాకు తెలుసు. నా వల్ల సౌఖ్యాన్ని పొంది జరిత వద్దకు వెళ్ళడానికి ఈ అగ్ని కారణం చూపుతున్నావు. జరిత సత్తాను అగ్నివాత పడదని అగ్నిదేవుడు వరమిచ్చాడని నీవు నాతో చెప్పావు. నువ్వు నిజం చెప్పు. నీకు ఇష్టముంటే నీ భార్యని జరిత వద్దకే వెళ్ళు. పురుషులు నమ్మి అలాంటి నీచులతో వంచితరాలైన అడవుల్లో పడిన దిక్కులేని ఆడవాళ్లతో నేను ఒకదాన్ని అవుతాను అన్నది లపిత. ప్రియుడైన మందపాలుడైన పక్షి, నువ్వు ఊహించిన తప్పు. నేను సంతానం కోసం పక్షి జన్మను స్వీకరించాను. కనుకనే పిల్లపక్షులంటే నాకు ఆతృత. నేను ఒక మార వెళ్ళి పిల్లలను చూసి మరలా నీ వద్దగా వస్తాను అని లపితను ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళి జరిత కూర్చొని చెట్టు మీద వాలింది. జరిత మందపాలుడిని చూడలేదు. తన పిల్లలు సురక్షితంగా ఉన్నందున ఆనందంలో మునిగిపోయింది. తర్వాత పక్కకు చూడగా తనను వదిలి వెళ్ళిపోయిన భర్త మందపాలుడు కనిపించాడు. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని ఎంతో నిర్దిష్టంగా ప్రశ్నించింది. మందపాలుడు ఎంతో ప్రేమగా, నా పిల్లలు సౌఖ్యంగా ఉన్నారా? వీరిలో పెద్ద ఎవరు అని అడిగాడు. ఓహో, నీకు పిల్లలంటే అంతా ప్రాణమా? ఎవరి కోసం నన్ను విడిచి వెళ్ళావో దాని వద్దకే వెళ్ళు. దానితోనే ఆనందించు అన్నది తల్లిపక్షి. మందపాలుడు, స్త్రీ తమ సంతానవతి అయ్యాక తన భర్త విషయమే లక్ష్యం ఉంచదు. ప్రాపంచిక ధర్మం అది. నిర్దోష అయిన వశిష్ఠుల వారిని కూడా అరుంధతి కూడా అలాగే నిరాకరించింది.